నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాంతరికి గాను శ్రీమతి పూర్ణలక్ష్మి గారు, శ్రీకాంత్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టతో అధ్యయనం కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీమతి పూర్ణలక్ష్మి గారిచే అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి పూర్ణలక్ష్మి గారికి శ్రీకాంత్ గారు ప్రతి నెల ఒక పూట అన్నదానం చేసి ఇక్కడ ఉన్న 65 మందికి ఆకలి తీరుస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే చిరునామా ఆశీస్సులు, ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి పూర్ణలక్ష్మి గారికి, శ్రీకాంత్ గారికి, చిరంజీవి శ్రీకర్ గారికి, చిరంజీవి ధృవీన్ గారికి, శ్రీమతి గోలి రాజేశ్వరి గారికి, శ్రీ గోలి జోగేశ్వరరావు గారికి, శ్రీమతి నిర్మల గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పూర్ణలక్ష్మి గారికి, శ్రీమతి గోలి రాజేశ్వరి గారికి, శ్రీమతి నిర్మల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి మీకు ఇళ్ళను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరని కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వరకు మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసి 365 రోజులు నిత్యానందన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టతో వద్దని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వరకు మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి పూర్ణలక్ష్మి గారు, శ్రీకాంత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీభవ. ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ జిలేబీ, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే దొండకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. నాకు అలవాటే